ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదా? సంపాదించిన డబ్బంతా చేతిలో నిలవకుండా నీళ్లలా ఖర్చయిపోతోందా? అప్పుల బాధలు, ఇంట్లో నిరంతరం ఏదో ఒక అశాంతి, మానసిక ఒత్తిడి మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటేనే ఇల్లంతా సిరిసంపదలతో, సంతోషంతో విలసిల్లుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే మన ఇంట దరిద్రం తొలగిపోయి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. రేపు ఉదయాన్నే లక్ష్మీదేవి పటం ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి, అత్యంత శక్తివంతమైన ఒక చిన్న మంత్రాన్ని జపిస్తే చాలు. మీ ఇంట్లోని ప్రతికూల శక్తి మాయమైపోతుంది. లక్ష్మీదేవి కటాక్షంతో సమస్త కష్టాలు తొలగిపోతాయి. అయితే ఈ దీపం ఏ ప్రమిదలో వెలిగించాలి? నూనె వాడాలా లేక నెయ్యి వాడాలా? ఆ రోజు పూజలో చేయకూడని అతి పెద్ద పొరపాటు ఏమిటి? ఈ విషయాలన్నీ సరిగ్గా తెలుసుకోకుండా పూజ చేస్తే అనుకున్న ఫలితం దక్కదు. అందుకే ఈ ఒక్క వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా పూజ ముగిసే సమయంలో చేయాల్సిన ఒక చిన్న రహస్య నియమం గురించి చివర్లో చెప్పబోతున్నాను. అది మీ జీవితంలో ఊహించని శుభ ఫలితాలను తీసుకువస్తుంది. సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని కేవలం ధనానికి మాత్రమే అధిదేవతగా చూడలేదు. ఆ తల్లి ధైర్యానికి, విజయానికి, ధాన్యానికి, సంతానానికి, ఐశ్వర్యానికి మూలకారకురాలు. ఎక్కడైతే పరిశుభ్రత, క్రమశిక్షణ, సత్యం, ప్రేమ, ప్రశాంతత ఉంటాయో అక్కడ శ్రీమహాలక్ష్మి నిత్యం నివాసం ఉంటుంది. దీపం అనేది కేవలం వెలుగునిచ్చే ప్రమిద మాత్రమే కాదు, అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపపు కాంతిలో అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది, జ్ఞానమనే వెలుగు నిండుతుంది. మన పూర్వీకులు ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేయాలని చెప్పడం వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక, మానసిక రహస్యాలు ఉన్నాయి. లక్ష్మీదేవి పటం ముందు ప్రమిదలో దీపం వెలిగించడం అంటే మన ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించడమే. ఈ పూజా విధానం వెనుక ఉన్న మహత్తరమైన సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పురాణ కథను మనం తెలుసుకోవాలి. పూర్వం ఒక చిన్న గ్రామంలో విశ్వనాథ్ అనే పరమ భక్తుడు నివసించేవాడు. అతడు ఎంతో సత్యసంధుడు, దయాగుణం ఉన్నవాడు. అనునిత్యం శ్రీమహాలక్ష్మిని నిష్టతో ఆరాధించేవాడు. అయితే అతని ప్రాక్కర్మల వల్ల, గ్రహస్థితుల వల్ల అతనికి విపరీతమైన కష్టాలు ఎదురయ్యాయి. చేసిన వ్యాపారంలో నష్టాలు రావడం, అప్పుల భారం పెరిగిపోవడం, ఇంట్లో భార్యాపిల్లలకు అనారోగ్యాలు చుట్టుముట్టడంతో అతడు తీవ్రమైన నిరాశలో మునిగిపోయాడు. తాము ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తున్నా తమక యేసున్నందుకు ఈ కష్టాలని అతడి భార్య లక్ష్మి రోజూ విలపించేది. ఒకరోజు విశ్వనాథ్ తీవ్రమైన బాధతో లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మలగన్న అమ్మవైన నీవుండగా నా ఇంటికి ఈ దరిద్రం ఏంటి తల్లి అని వేడుకున్నాడు. ఆ రాత్రి విశ్వనాథుడికి ఒక దివ్యమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక తేజోమయమైన కాంతితో లక్ష్మీదేవి దర్శనమిచ్చి, నాయనా నీ భక్తికి నేను సంతోషించాను. అయితే పూజ అంటే కేవలం కోరికలు కోరడం కాదు, సంపూర్ణ శరణాగతి, నియమబద్ధమైన దీపారాధన. రేపు ఉదయాన్నే నీ ఇల్లు శుభ్రం చేసుకుని, మనస్ఫూర్తిగా ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి, నిష్టతో నా నామాన్ని జపించు, నీలోని నమ్మకమే నీ కష్టాలను దూరం చేస్తుంది అని చెప్పి అంతర్ధానమైంది. మరుసటి రోజు ఉదయాన్నే విశ్వనాథ్ మేల్కొని, తల్లి చెప్పినట్లే అత్యంత భక్తిశ్రద్ధలతో ఇల్లు శుద్ధి చేసి, లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. ఆ రోజు నుండి అతడిలో కొత్త ఉత్సాహం, ధైర్యం, ఆశావాదం నిండాయి. అతడి ఇంట్లోని ప్రతికూల వాతావరణం మాయమై, ప్రశాంతత నెలకొంది. క్రమంగా అతడి శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం ప్రారంభమైంది. వ్యాపారంలో లాభాలు వచ్చి అప్పులన్నీ తీరిపోయాయి. ఈ కథ మనకు నేర్పే గొప్ప నీతి ఏమిటంటే, భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఆడంబరమైన పూజలు, వేల రూపాయల ఖర్చులు అవసరం లేదు. పవిత్రమైన మనస్సు, లక్ష్మీదేవిపై దృఢమైన విశ్వాసం, క్రమశిక్షణతో చేసే దీపారాధన ఉంటే చాలు, ఎంతటి కష్టాలైనా మంచులా కరిగిపోతాయి. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన సాంప్రదాయ నియమాలను తప్పక పాటించాలి. ప్రతి కుటుంబంలో, ప్రతి ప్రాంతంలో, గురువుల ఉపదేశాలను బట్టి కొద్దిపాటి పద్ధతులు మారవచ్చు. కాబట్టి మీ ఇంటి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ పూజను నిర్వహించండి.
పూజ చేసే ముందు ఇల్లు పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే చెత్తాచెదారం, అపరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసించదు. గుమ్మం ముందు ఉదయాన్నే ముగ్గు వేసి, ముఖద్వారానికి తోరణం కట్టడం మన సాంప్రదాయం. పూజ చేసే సమయంలో కోపం, అసూయ, నెగటివ్ ఆలోచనలు ఉండకూడదు. ప్రశాంతమైన, ఆనందకరమైన మనస్సుతో దేవుని ముందు కూర్చోవాలి. అలాగే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే దేవుని పటం కింద లేదా పూజ పీఠంపై నేరుగా ప్రమిదను ఉంచుతారు. దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై కాని, పీఠంపై కాని ఉంచకూడదు. దాని కింద ఒక చిన్న పళ్ళెం కాని, లేదా కనీసం కొన్ని అక్షతలు, పువ్వులు కాని ఉంచి దానిపై మాత్రమే ప్రమిదను పెట్టాలి. మరొక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఈరోజు పూజలో నల్లటి దుస్తులు ధరించకూడదు. పసుపు, ఎరుపు లేదా తెల్లటి పవిత్రమైన దుస్తులను ధరించడం శుభకరం. ఇంట్లో లక్ష్మీదేవి పూజ జరుగుతున్నప్పుడు ఇల్లంతటా ప్రశాంతత ఉండుగాక, అనవసరమైన గొడవలు, కేకలు వేయకూడదు. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయం కాబట్టి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. పూజ విధానం చాలా సరళమైనది, ఎవరైనా సులభంగా ఆచరించవచ్చు. మొదటగా రేపు వేకువజామునే, అనగా సూర్యోదయానికి ముందే మేల్కొని నిత్యకృత్యాలు ముగించి, పవిత్ర స్నానం చేయాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని బాగా తుడిచి, లక్ష్మీదేవి పటానికి పసుపు, కుంకుమలు దిద్ది, తాజా పువ్వులతో అలంకరించుకోవాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లక్ష్మీదేవి పూజకు అత్యంత శ్రేష్టమైనవి. ఒక మట్టి ప్రమిదను కాని, రాగి లేదా వెండి ప్రమిదను కాని తీసుకుని, అందులో పత్తి వత్తులు లేదా తామర వత్తులను ఉంచాలి. తామర వత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుందని మన పెద్దల విశ్వాసం. దీపంలో నూనె లేదా నెయ్యి పోసి, వత్తిని అమర్చి, లక్ష్మీదేవి పటానికి ఎదురుగా ప్రమిదను ఉంచాలి. ఆ తర్వాత ప్రమిదకు కూడా పసుపు, కుంకుమ అద్ది, చిన్న పువ్వును అర్పించాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకుండా, ఒక చిన్న ఏకహారతి లేదా వేరొక చిన్న ఒత్తిని వెలిగించి, దానితో ప్రమిదలోని వత్తిని వెలిగించడం మన సాంప్రదాయ పద్ధతి. దీపం వెలిగించిన తర్వాత, రెండు చేతులు జోడించి, కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ధ్యానించాలి. ఆ తల్లి దివ్య మంగళ రూపాన్ని మనస్సులో ఊహించుకుంటూ, ఈ అత్యంత పవిత్రమైన మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మ్యై అస్మాకం దారిద్ర్య నాశాయ ధన ధాన్య సమృద్ధిం దేహి దేహి నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు లేదా 21 సార్లు జపించాలి. మంత్రం రానివారు అత్యంత సరళమైన ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే నామాన్ని భక్తితో స్మరించుకున్నా సరిపోతుంది. మంత్ర జపం పూర్తయిన తర్వాత, అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వులు లేదా గులాబీలను అర్పిస్తే చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యంగా కొద్దిగా బెల్లం, పాలు లేదా పాయసం సమర్పించవచ్చు. ఏదీ లేకపోతే కనీసం కొద్దిగా కలకండ లేదా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. పూజ ముగిసిన తర్వాత ధూపం చూపించి, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఈ పూజ చేయడం వల్ల మనసులో ఉన్న భయాలు, నెగటివ్ ఆలోచనలు తొలగిపోయి, విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నిండుతుంది. మన పూర్వీకుల నమ్మకం ప్రకారం, ఈ దీపారాధన క్రమశిక్షణతో చేస్తే కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఐక్యత పెరుగుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సమస్త శుభాలు కలుగుతాయి. అయితే ఏదో ఒక పూజ చేయగానే రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవని మనం గుర్తుంచుకోవాలి. భగవంతుని అనుగ్రహంతో పాటు మన నిజాయితీ, కష్టపడే తత్వం, ధర్మబద్ధమైన జీవితం అత్యంత ముఖ్యం. ఈ పూజలో ప్రధానమైన అంశం మన భక్తి, శ్రద్ధ మాత్రమే. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా ఏకాగ్రతతో ఈ చిన్న దీపారాధన ప్రక్రియను పూర్తి చేయండి. పూజ పూర్తయిన తర్వాత మనస్సులో ఒక అద్భుతమైన ప్రశాంతత, ఉత్సాహం నిండటాన్ని మీరు గమనిస్తారు. ఎవరైతే నిష్ఠతో, నమ్మకంతో శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తారో వారి ఇంట కష్టాలు తొలగిపోయి, ఐశ్వర్యము, ప్రశాంతత సిద్ధిస్తాయని సనాతన ధర్మం చెబుతోంది. అమ్మవారి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన సమాచారం మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోను లైక్ చేసి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ మనస్సులోని కోరికలను, పూజా అనుభవాలను కామెంట్ రూపంలో తెలపండి. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని కామెంట్ చేయడం మరచిపోకండి.
మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని దివ్యమైన వీడియోలను ప్రతిరోజూ వీక్షించవచ్చు. ఛానెల్లోని మిగతా భక్తి సంబంధిత వీడియోలను కూడా తప్పకుండా చూడండి. ఆ శ్రీమహాలక్ష్మి దేవి దివ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా లభించుగాక. ఓం శాంతిః శాంతిః శాంతిః.